నిన్న పెద్ద ఎత్తున ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అక్కడ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఇతను 2024 బ్యాచ్ సంబంధించినటువంటి కానిస్టేబుల్ సాయి కుమార్, ఇతను లంబాడి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా బాధ్యత నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆ వ్యక్తి అనుకోకుండా రాత్రి 12 గంటల సమయంలో, ఎవరూ లేనటువంటి సమయంలో ఒక ఏసీపీ యొక్క రూమ్లోకి వెళ్ళి ఆ రెస్ట్ రూమ్లో ఉరి వేసుకొని చనిపోయినటువంటి సంఘటన నిజంగా సంచలనంగా మారింది ఎల్బీ నగర్లో. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో ఏసీపీ దాదాపు 20 రోజుల నుంచి కూడా ఆ లీవ్లో ఉన్నాడట. 20 రోజుల నుంచి ఆరోగ్యం రాలేకపోయాడట. ఆ దాదాపు ఏసీపీ రూమ్లో ఎక్కువగా వెళ్ళేది సాయి కుమారే వెళ్తాడట. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏదైనా కేసులు రాసుకోవడం లాంటివి, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్ వర్క్స్ వేసుకోవడం, పేపర్ వర్క్స్ ఏమైనా ఉంటే కూడా ఏసీపీ రూమ్లోకి వెళ్ళి చేసుకుంటాడట, ఏసీపీ ఆఫీస్లోకి వెళ్ళి చేసుకుంటారట. దీనికి సంబంధించి అదే ఏసీపీ ఆఫీస్ కూడా 12:30 ప్రాంతంలో వెళ్తే కూడా చాలామంది కొన్ని కానిస్టేబుల్స్ కావచ్చు, లేకపోతే తన తోటి ఉద్యోగులందరూ కూడా సరే రోజు ఏసీపీ ఆఫీస్కి వెళ్తాడు అని చెప్పేసి మామూలుగానే తీసుకున్నారట. తన పని ఏదో తను చేసుకుంటాను అనుకున్నారట. కానీ అక్కడికి వెళ్ళి ఆ ఉరి వేసుకున్న తర్వాత చాలాసేపటికి సాయి రాకపోవడంతో అది తెల్లారిపోయింది, ఇంకా బయటికి రావట్లేదు, అక్కడే పడుకున్నాడు. అయితే సడన్గా ఏసీపీ కావచ్చు, సిఐ వాళ్ళు వస్తే ఇబ్బంది పడతారని చెప్పేసి తోటి ఆ ఉద్యోగులందరూ వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తే అక్కడ రక్తపు మడుగుల్లో అక్కడ ఉరి వేసుకొని ఉన్నట్టుగా కూడా అక్కడ ఆ దృశ్యాలు కనిపించి అందరూ ఆ షాక్కి గురై వెంటనే వాళ్ళ పై అధికారులకు సిఐ కావచ్చు, ఎస్ఐ కావచ్చు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఆశ్చర్యపోయారట. అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అర్థం కాలేదు మాకు, నిజంగా ఎందుకు చనిపోయి తెలియట్లేదు అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. కానీ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ కావచ్చు, వాళ్ళ సిస్టర్ కావచ్చు, లేకపోతే ఈ గిరిజన సంఘ నాయకులందరూ కూడా ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ మెట్ల దగ్గర కూర్చొని పెద్ద ఎత్తున నిజంగా సాయిని ఉన్నతాధికారులే చంపేశారు. సాయి మా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు చాలాసార్లు చెప్పాడు, అధికారులందరూ నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు, కులం పేరుతో దూషిస్తూ ఉన్నారు, ఒక లంబాడి సామాజిక వర్గం అని చెప్పేసి తక్కువ చేసి హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నతాధికారులు అందరూ కూడా నన్ను హేళన చేస్తూ మాట్లాడి నేను తీసుకోలేకపోతున్నాను, ఖచ్చితంగా ఈ జాబ్ చేయాలని లేదు అని చెప్పేసి కూడా ఇంట్లో వాళ్ళకి చాలాసార్లు చెప్పిండట. సరే కానిస్టేబుల్ కాబట్టి, ఉన్నతాధికారులు కాబట్టి ఎస్ఐసిఐలు కొంచెం ఇబ్బంది పెడతా ఉంటారు, మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మనం ఆర్థికంగా మనం కూరుకుపోయాం, మన ఆర్థికంగా బలపడాలంటే నీ ఉద్యోగం ఉండాల్సిందే, లేకపోతే మళ్ళీ కూడా మనం ఆ పేదరికంలోకి వెళ్ళిపోయి మనందరం అప్పుల పాలు కావాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్పినా సరే 2024 నుంచి ఇప్పటి నుంచి పని చేసుకుంటూ వస్తున్నాడు. కానీ ఎంత ఆవేదన చెందిందో, ఎంత ఇబ్బంది పడ్డో తెలియదు, కానీ ఉరి వేసుకొని చనిపోయాడు అని చెప్పేసి కూడా వార్త చూసినాం. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు మాట్లాడేటువంటి చేసేటువంటి ఆరోపణలు ఏంటంటే ఇక్కడ సిఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వాళ్ళే చంపేసి ఉంటారు, అధికారులే చంపేసి ఉంటారు. ఎందుకంటే ఒక వ్యక్తి ఉరి వేసుకుంటే అంత పెద్ద ఎత్తున కింద రక్తం ఏ విధంగా పడిపోతుంది, ఉరి వేసుకున్న వ్యక్తికి అంత పెద్ద ఎత్తున ఆ బ్లడ్ అక్కడ కింద ఎలా ఉంటుంది, ఖచ్చితంగా చిత్రహింసలకు గురి చేసి ఆ ఉరి పెట్టి చంపేశారు. కానీ మా కొడుకు చనిపోయేటువంటి వ్యక్తి కాదు, చాలా ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తి, మాకే ఇంట్లో ధైర్యం చెప్పే వ్యక్తి, కానీ చనిపోతాడు అని చెప్పేసి చెప్పడం కరెక్ట్ కాదు, నిజంగా చనిపోలేదు చంపేశారు అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, బయట ఉన్న గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉంటే అధికారులు మీడియా వెళ్ళి అక్కడ క్వశ్చన్స్ అడిగితే అధికారులు కనీసం స్పందన లేకుండా సరే వాళ్ళ నిరసనలో వాళ్ళు చేసేసుకుంటారు, మా ఇంట్రాగేషన్ మేము చేసేసుకుంటున్నాం కదా, మేము విధంగా మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తామని చెప్పేసి లోపలికి కూడా పోలీసులు మీడియాని అలౌ చేయకపోవడం, అసలు అక్కడ ఏం జరిగింది, రక్తం మడుగుల్లో ఉన్నాడా లేదా అని చెప్పేసి అడిగే ప్రయత్నం చేస్తే ఎవరికి తెలియకుండా అక్కడ వెంటనే అతను ఉరేసుకున్నటువంటి వ్యక్తిని తీసి ఫ్యామిలీ కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా తనని వెంటనే హాస్పిటల్కి తరలించడం, నిజంగా మాకు తెలియకుండా మాకు చెప్పకుండా మీరు ఏమీ చేయకుండా మీరు ఏ విధంగా హాస్పిటల్కి తరలిస్తారు పంచనామా చేయకుండా అని చెప్పేసి పోలీసులపైన కుటుంబ సభ్యులు అయితే పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. అధికారులందరూ కూడా ఖచ్చితంగా అందరినీ సస్పెండ్ చేయాల్సిందే. ఒక ఏసీపీ రూమ్లోకి వెళ్ళి ఒక కానిస్టేబుల్ ఉరేసుకొని చనిపోతే ఎందుకు ఒక పోలీస్ వ్యవస్థని ప్రజల ప్రాణాలు కాపాల్సిన పోలీస్ వ్యవస్థలనే పోలీసులకే రక్షణ లేకుండా మరి ప్రజల యొక్క పరిస్థితి ఏంది తెలంగాణలో అంటూ కూడా ఇక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే గిరిజన నాయకులంతా కూడా అక్కడ ప్రొటెస్ట్ నిర్వహించారు. దీనికి సంబంధించి ఒకసారి చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. కానిస్టేబుల్ ఆత్మహత్య, స్టేషన్ అయితే ఉద్రిక్తత. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. 2024 బ్యాచ్కు చెందిన జర్పుల సాయి కుమార్ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో రాత్రి విధులకు హాజరయ్యారు. కార్యాలయంలోని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున తోటి సిబ్బంది గమనించి సమీపంలోని ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం బండలేమూరు గ్రామ పంచాయతీ పరిధిలోని ఆజ్జన తాండాకు చెందిన విజయ బోడియా దంపతులకు 5 సంతానం, 3 కుమార్తెలకు వివాహాలు కాగా 2 కుమారులకు ఇంకా వివాహం కాలేదు. 2 కుమారుల్లో పెద్ద కుమారుడు
ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా చిన్న కుమారుడు సాయి కుమార్ ఎల్బీ నగర్ ఏసీపీ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నాడట. సాయి కుమార్ మృతిలో కుటుంబ సభ్యులు, గిరిజన సంఘ నాయకులు పోలీస్ స్టేషన్కి చేరుకుని ఆందోళన చేపట్టారు. సాయి కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి ఎల్బీ నగర్ డీసీపీ అనురాధ, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, రాష్ట్ర రోడ్డు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మల్రెడ్డి రామిరెడ్డి చేరుకుని ఆందోళన విరమించాలని కోరారట. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని ఎల్బీ నగర్ జోన్ డీసీపీ అనురాధ హామీ ఇచ్చారు. సాయి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించేందుకు కృషి చేస్తామని, ప్రభుత్వం నుంచి రూపాయలు 22 లక్షల పరిహారం, తక్షణ సాయం రూపాయలు 10 లక్షలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తెలిపారు. కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడంతో పాటు సాయి తండ్రికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని భరోసా కల్పించారు. ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తోంది. ఇతను ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. రాత్రి నైట్ డ్యూటీ పోయిందట. అయితే ఏసీపీ యొక్క ఆఫీస్కి నైట్ డ్యూటీ పోయినటువంటి క్రమంలో అసలు బయటకు రావట్లేదు ఏంటి అని చెప్పేసి తన తోటి ఉద్యోగులు, తన తోటి కానిస్టేబుల్ వెళ్ళి చూడడానికి ప్రయత్నం చేస్తే అతను రక్తం మడుగులో ఉరివేసుకొని ఉన్నటువంటి దృశ్యాలు చూసి పై ఆఫీసర్లకు కంప్లైంట్ చేసిరట. ఇతను ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల మండలం బండలేమూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఆర్జన తండాకు చెందినటువంటి వ్యక్తి. అమ్మ పేరు, ఇతను తల్లిదండ్రుల పేరు విజయ బోడి అనేటువంటి దంపతులకు దాదాపు ఎంతమంది అట 5గురు సంతానం అట. ఈ 5గురు సంతానంలో సాయి కుమార్ అంటే ఇతని బ్రదర్ ఏఆర్గా పనిచేస్తున్నాడట. ఇతను కానిస్టేబుల్ అంటే ఇంకా 3 సిస్టర్లు అట. కొందరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయినాయి అంట. దీనికి సంబంధించి చనిపోయాడు కరెక్టే, ఖచ్చితంగా దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి కూడా ఆ ఇన్ఫర్మేషన్ అన్ని బయటకు చెప్తాం. అలాగే ఇంట్రాగేషన్ కూడా నడవనివ్వండి. మీరు అధికారులపైన ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు, ఎవరో చంపేశారు అంటే నిజాలు బయటకు రాకుండా, నిజ నిర్ధారణ కాకుండా ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, డీసీపీ వాళ్ళు చెప్తున్నారు. అలాగే దీనికి సంబంధించి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి కూడా మాట్లాడుతూ ఖచ్చితంగా చనిపోయిన కుటుంబానికి కూడా 10 లక్షలు ఇచ్చి తీరుతామని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అలాగే పోలీస్ అధికారులు కుటుంబానికి 22 లక్షలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ పోలీస్ అధికారులు చెప్తున్నారు. అలాగే అతనికి ఇవ్వడంతో పాటు తన యొక్క ఉద్యోగాన్ని మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాన్ని ఇస్తాం, అదేవిధంగా ఇంట్లో కూడా వాళ్ళ నాన్నకి పెన్షన్ కూడా ఇస్తాం, వాళ్ళ కుటుంబ బాధ్యతను కూడా చూసుకుంటామంటూ కూడా ఆ పోలీసులు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. నిజంగా చూడాలి, ఇప్పటికైతే కుటుంబ సభ్యులు కావచ్చు, గిరిజన సంఘాలందరూ కూడా లేదు అట్లా చనిపోయేటువంటి వ్యక్తి కాదు, ఎవరో చంపేసి ఉంటారు, పై అధికారుల లోపం వల్లే ఇతను గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి కుల దూషణలతోనే చంపేశారు అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రకటిస్తున్నారు. మరి చూడాలి నిజంగా ఎవరైనా చంపేశారా, ఇతనే చనిపోయాడు అని చెప్పేసి మరి తేలిన తర్వాత ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది ఏంటి అని చెప్పేసి మరి చూడాలి ఏం జరగబోతుందో.